మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ శివరాజకీయాలు చేస్తున్నారని రాపడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. వైసీపీ నేత లింగమయ్య హత్య కావడం తనను ఎంతో బాధించిందని ఆమె అన్నారు. కుటుంబంలోని మనిషి హత్యకు గురైతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. ఈ హత్యకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అలాగే రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడేం జరిగినా దాన్ని పరిటాల కుటుంబానికి ఆపాదించడం సరికాదని ఆమె మండిపడ్డారు. ఇక రాజకీయ లబ్ధి కోసం కులాలను వాడుకోవడం సరికాదని ఎమ్మెల్యే సునీత హితబోధ చేశారు. అక్కడ మర్డర్ కాదు, ఇది రెండు కుటుంబాల నుంచి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల అక్కడ చిన్న గొడవ వల్ల ఈ విధంగా కూడా జరిగింది. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్క చనిపోతే ఎవరికైనా చాలా బాధేస్తుంది. ఎందుకంటే బాధపడిన వ్యక్తి నేను కాబట్టి. రామగిరి మండలంలో పాపరెడ్డిపల్లి గ్రామంలో ఇంతవరకు ఎక్కడ కానీ ఫ్యాక్షన్లు కానీ గొడవలు కానీ ఏవి కూడా జరగలేదు. నిన్న జరిగిన సంఘటన అది చాలా బాధాకరం. ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని కూడా వెంటనే పోలీసులు కూడా కస్టడీలో కూడా వెంటనే కూడా తీసుకున్నారు. వాళ్ళ నా బంధువులు కదా అని నేను ఏ రోజు కూడా నేను అలాంటి ఎవరైనా సరే నా బంధువులు కానీ ఎవరైనా అలాంటి తప్పు చేసినప్పుడు వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ కూడా చేయాలా. చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకొని కూడా పోతుంది. ఎవరు కూడా దీనికి వ్యతిరేకించే వాళ్ళు కూడా లేరు. ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేద్దాం, ఆ కుటుంబంను పరామర్శిస్తామనేది ప్రకాష్ రెడ్డికి లేకోకుండా దీన్ని రాజకీయంగా రుద్దుతున్నారు. ఇది పరిటాల వాళ్ళ కుట్ర, పరిటాల వాళ్ళు చేపించినారు అంటే ఎక్కడైనా ఏదైనా జరగని ఏమి జరిగినా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగితే అక్కడ ఆత్మకూరులో ఒకరు వ్యక్తిగత కారణం వల్ల ఒక ఆయన చనిపోతే అది కూడా తీసుకొచ్చి పరిటాల సునీతమ్మ చంపించిందని. ఇంకా ఒకటి ఏది ఇట్లాంటివి జరిగినా కూడా అది పరిటాల అనేది ఆయనకు ఒకటి నోటికి ఒక ఇదైనట్లయింది. ఎందుకంటే పరిటాల అనే పేరు ఉంటేనే ఆయన్ని టీవీలో కానీ వాట్సాప్లో చూస్తారని దాని మీద ఈ విధంగా పరిటాల కుటుంబం మీద బురద చల్లడం ఇది ఈయనకి మామూలు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు కూడా ఒకసారి చెప్పాలి. నేను మాజీ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం, ఏదైనా నీకి ప్రకాష్ రెడ్డికి ఏదైనా తేడాలున్నా విభేదాలున్నా మీరు చూసుకోండి. కానీ దీన్ని తీసుకొని వచ్చి అది మా కుటుంబాన్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం. ఏది మాట్లాడినా పరిటాలోళ్ళు రక్తమై ఏర్లై రావయ్యా నేను చెప్తాను. మాధవ్ గారు రండి, ఎక్కడ ఏర్లై పారిచ్చినామో ఒకసారి రండి, ఒకసారి చెప్పండి. 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా, 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు. మరి ఏ రోజన్నా నువ్వు ఏర్లు ఎక్కడైతే పారిచ్చినామో ఒక ఏరన్నా చూపించావా? అనవసరంగా నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి కూడా